అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎవరికైనా సాయం చేయొచ్చండి. సాయం చేస్తే సంతోషం. ఎవరు సహాయం చేసినా కానీ మనం అప్రిషియేట్ చేస్తాము. అది మంచిదే. ఒక చిన్న పాప పేరు పునర్విక. మీరందరూ కూడా చూసే ఉంటారు. చాలామంది సహాయం చేశారు. ఒక ఇంజెక్షన్ కోసం ఆ పాప ఆరోగ్యం కోసం 16 కోట్లు ఖర్చు అవుతుంది అంటే లక్షలాది మంది వాళ్ళకు తోచినంత డబ్బులు డొనేట్ చేస్తే ఒక 10 కోట్లు కలెక్ట్ అయింది. 6 కోట్లు ప్రభుత్వం సహాయం చేసింది. నారా లోకేష్ గారు ఎవరి ద్వారానో తెలుసుకున్నారంట, సహాయం చేశారు. ఫైన్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక చిన్నారికి ఇటువంటి ఇబ్బందే కలిగితే ఆ పెద్దయిన వీడియో కూడా ఉందండి. వారు మాట్లాడుతూ విషయం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలిస్తే వారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ చిన్నారి తల్లిదండ్రులు తీసుకెళ్తే 16 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఆ రోజు ఇచ్చింది. ఎవరు సహాయం చేసినా సంతోషం అండి. అండ్ ప్రభుత్వ బాధ్యత కూడా వెరీ గుడ్. కానీ నారా లోకేష్ నిన్న అక్కడికి వెళ్ళి ఆ పాపను చూడడానికి వెళ్ళాడు. ఫైన్, సంతోషమే. మైకులు పెట్టుకొని వాళ్ళ నాన్నకు కూడా ఒక మైక్ పెట్టి అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడేది అవన్నీ కూడా రికార్డింగ్ చేసుకొని పబ్లిసిటీకి వాడుకుంటున్నారు. ఇంకా ఎవరి కర్మకు ఇంకా వాళ్ళే బాధ్యులు, మనం ఏమనలేము. కర్మ అంటే చేసే పని, ఎవరు చేసే పనికి వాళ్ళే బాధ్యులు. ఇంకా ఇటువంటివన్నీ చూసి 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 మనకు కూడా అలవాటైపోయింది. సరే, పబ్లిసిటీ చేసుకోండి. మళ్ళీ 6 కోట్లు ఎవరిది? ప్రభుత్వ సొమ్మే. ఇంకా కొందరు ఒక అడుగు ముందుకేసి నారా లోకేష్ సొంత డబ్బు ఇచ్చాడని చెప్తున్నాడు. అది పచ్చి అబద్ధం. నారా లోకేష్ సొంత డబ్బు కాదండి, ప్రభుత్వ డబ్బు ఇచ్చారు. ఇంకా పబ్లిసిటీ చేసుకున్నారు, చేసుకొని వాళ్ళ ఇష్టము. కానీ ఇంకా ఎంత దిగజారి ఒకతను అంటే ఏదో వీడియో చేశాడు. అతను జగన్మోహన్ రెడ్డి గారిని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. అంటే ఒక ఇంటర్వ్యూలో అతనే చెప్పాడు, నన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తారండి, పలానా విధంగా నువ్వు యాక్ట్ చేయాలి అని చెప్తారు, నాకు డబ్బులు ఇస్తారు, అంతే తప్ప నాకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలని నాకు లేదు, నేను ఆర్టిస్ట్ని మాత్రమే. అది ఇదని గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా అతను చెప్పాడు. వాళ్ళు ఏం చెప్తే నేను అది చేస్తాను, అంతే నా పని. నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా నాకు ఎందుకు ఉంటుందండి, నాకు ఆర్డర్స్ వస్తాయి, ఇలా చెయ్యి అని చెప్పేసి నేను డబ్బులు తీసుకొని చేస్తాను అని. ఇప్పుడు నారా లోకేష్ వెళ్ళి చిన్నారి ఆరోగ్యాన్ని కూడా పబ్లిసిటీ కోసం వాడుకుందామని మైకులు పెట్టుకొని రీల్స్ చేసుకున్నాడు. సరే, ఇంకా వారి విజ్ఞతగా వదిలేద్దాం. కానీ ఇంకా ఎంత దిగజారి ఒక వీడియో చేశారు ఒక్కసారి చూడండి. నాకు ఆ వీడియో చూసిన తర్వాత మరీ ఇంత చీప్గా బిహేవ్ చేయాలని అనిపించింది. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఏమైందమ్మా? మా పాప పేరు పునర్విక అన్నా. మా పాప ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోందన్నా. ఒక్క ఇంజక్షన్ కాస్ట్ 16 కోట్లు అన్నా. 16 కోట్ల? ప్రతి ఒక్కరూ దయతలిచి 10 కోట్ల వరకు సహాయం చేశారన్నా. ఇంకొక 6 కోట్లు ఇస్తే మా పాప బతుకుద్దన్నా. వాళ్ళందరూ మంచోళ్ళే, మరి నేను కాదుగా. దయచేసి మీరు సహాయం చేయండి అన్నా. నెక్స్ట్ మన గవర్నమెంట్ రాగానే 6 కోట్లు ఇచ్చేద్దామా? అంత టైం లేదన్నా, వెంటనే ఇంజక్షన్ ఇవ్వాలన్నా. తల్లికే రూపాయి ఈ బిడ్డ దగ్గరకు వచ్చి నీ బిడ్డ గురించి నన్ను సహాయం చేయమంటున్నావా? అమ్మా, మీరు బాధపడకండి. లోకేష్ గారు మీ పాప గురించి తెలుసుకొని ఇంజక్షన్కి అవసరమైన 6 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అంతేకాకుండా భవిష్యత్తులో మీకు ఎటువంటి అవసరాలు ఉన్నా సరే లోకేష్ గారు మీకు సహాయం అందిస్తానని భరోసా కూడా కల్పించారు. ఆ చిన్నారి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి డబ్బు అడిగితే నేను ఇవ్వను అన్నారంట. ఆ తర్వాత నారా లోకేష్ గారికి విషయం తెలిసి నేను ఇస్తాను అని చెప్పేసి 6 కోట్లు ప్రభుత్వం తరఫున సహాయం చేశారంట. కాదండి, ఇది సోషల్ మీడియా యుగం. ఎంతో మందికి ఆ విషయం తెలుసు, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని. ఫస్టే ఎందుకు ఇవ్వలేదు నారా లోకేష్? 10 కోట్లు కలెక్ట్ అయ్యేంత వరకు ఎందుకు ఆగి ఉన్నాడు నారా లోకేష్? ఎందుకు ఆగి ఉన్నాడు? స్పెషల్ ఫ్లైట్లలో హెలికాప్టర్లో పోవడానికి అయితే డబ్బులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ చిన్నారికి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని. ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వ పెద్దలకు తెలుసు, అందరికీ తెలుసు. 10 కోట్లు కలెక్ట్ చేసేంత వరకు ఎందుకు ఆగి ఉన్నాడు? పోయిన ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు 16 కోట్లు ప్రభుత్వం తరపునే లేండి. నేను మళ్ళీ ఎక్కడ కూడా మనం వాళ్ళలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తరపునే ఇచ్చారు. మరి ఆ రోజు నారా లోకేష్ ఎందుకు ఇవ్వలేదు? ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు ఇస్తారు, అది వారి బాధ్యత.
ఇంకా దానికి ఎలివేషన్లు వేసుకుంటూ మళ్ళీ దానికి ఒక ఇటువంటి రీల్స్ చేసుకుంటూ సునకానందం పొందుతున్నారండి. ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఇప్పుడు సహాయం చేశారు, ఫైన్. జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేశారు, ఫైన్. నేను దాన్ని కూడా ఇప్పటి వరకు నేను ఏ రోజు కూడా చెప్పలేదండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు 16 కోట్లు సహాయం చేశారని చెప్పలేదు. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ దట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. సంతోషం, ఆరోగ్యంగా ఉంటే అంతకంటే కావాల్సింది ఏం లేదండి, అందరం అదే కోరుకుంటాం. కానీ దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకొని అతనికి డబ్బులు ఇచ్చి చేయిస్తారు. ఇంతకుముందు అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇమిటేట్ చేసే వ్యక్తే ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేయమని నాకు డబ్బులు ఇస్తారు అని. అయితే ఇంకా ఇంత దిగజారాలండి పబ్లిసిటీ కోసం. చిన్నారి ప్రాణాలని కూడా పబ్లిసిటీ కోసం వాడుకోవాలన్నా సిగ్గుగా అనిపించట్లేదా నారా లోకేష్? నీకు మీ టీంకి అసలు సిగ్గుగా అనిపించట్లేదా? నిజంగా అండి, మానవత్వం అనేది ఉందా అనిపిస్తుంది ఇటువంటి మనుషులను చూసిన తర్వాత. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎందుకు వెళ్తారండి? ఎవరైనా కానీ అధికారంలో ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 16 కోట్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే శాంక్షన్ చేశారు. ఎవరు కూడా కంట్రిబ్యూట్ చేయలేదు, ఎవరు ఈ క్యాంపెయిన్లు రన్ చేయలేదు, ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. మరి 10 కోట్లు కలెక్ట్ చేసేంత వరకు నారా లోకేష్ ఏం చేస్తున్నాడు? గుడ్డిగురం పళ్ళు తోముతున్నాడా? సరే, మేము అది కూడా మాట్లాడడం. సరే, 6 కోట్లు ఇచ్చినాం, సంతోషం. దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకోవాలి నారా లోకేష్.